పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో వినాయక చవితి సందర్భంగా మండపాల్లో డీజేకి అనుమతి లేదన్నారు డీఎస్పీ జగదీష్. ఏపీ ప్రభుత్వం కొత్తగా గణేష్ ఉత్సవ్ .net అనే వెబ్సైట్ ని ప్రారంభించారని, ఎవరైతే వినాయకుడి విగ్రహాలు పెట్టుకున్నారో వారు ఈ వెబ్సైట్ లోకి వెళ్లి రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా సూచించారు. రూల్స్ బ్రేక్ చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి పర్యావరణాన్ని కాపాడే విధంగా మట్టి విగ్రహాలని ప్రోత్సహించాలని కోరారు. ప్రజలంతా భక్తి శ్రద్ధలతో ప్రశాంతమైన వాతావరణంలో వినాయక చవితి పండుగ జరుపుకోవాలని డీఎస్పీ జగదీష్ ప్రజలను కోరారు. కాకపోతే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు కొత్తగా గణేష్ ఉత్సవ్ .net అనే ఒక వెబ్సైట్ ని రిలీజ్ చేశారు. గణేష్ ఉత్సవ్ .net. సో ఆ వెబ్సైట్ లోకి వెళ్ళిన తర్వాత మీరు అప్లికేషన్ రిజిస్టర్ చేసుకోవచ్చు. అది సింగిల్ విండో పోర్టల్. అందులోనే ఎవరైతే అప్లికెంట్ ఉంటాడో ఆ అప్లికెంట్ మొబైల్ నెంబర్ పెడితే ఓటీపీ వస్తుంది. దాని తర్వాత రిజిస్టర్ అయిన తర్వాత మీరు ఆటోమేటిక్ గా ఎవరైతే ఆర్గనైజర్స్ ఉంటారో ఆర్గనైజర్స్ నేమ్స్, అట్లానే మీరు వినాయకుడి విగ్రహం ఎంత అడుగులు పెడుతున్నారు, ఆ తర్వాత ఏ రోజు మీరు దాన్ని నిమజ్జనం చేయాలనుకుంటున్నారు, ఏ ప్లేస్ లో నిమజ్జనం చేయాలనుకుంటున్నారు, అదంతా కూడా ముందుగానే డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది సింగిల్ విండో సిస్టమ్. మీరు అందులో పెట్టంగానే మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఇది వెళ్ళిపోతుంది. పోలీస్ వారికి కూడా ఇది ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. మా తరఫున ఒక పోలీస్ ఆఫీసర్ దాన్ని చెక్ చేసుకున్న తర్వాత మీకు ఒక నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇస్తారు. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ని మీరు మళ్ళీ ఇదే వెబ్సైట్ లో మీ మొబైల్ నంబర్ తో లాగిన్ అయ్యి ఒక క్యూఆర్ కోడ్ డెవలప్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఆ క్యూఆర్ కోడ్ ని మీరు ఆటోమేటిక్ గా మీ పందిరి దగ్గర స్టిక్ చేయాలి. మేము ఎప్పుడైనా ర్యాండమ్ గా వచ్చినప్పుడు క్యూఆర్ కోడ్ చెక్ చేస్తాం. అది ఆ తర్వాత ఈ పండగలకి డీజే పర్మిషన్లు అయితే ఇవ్వడం జరగట్లేదు. మీరు ఏదైనా ఉంటే మైక్ పర్మిషన్, మైక్ మాత్రమే పెట్టుకోవాలి తప్ప డీజేలు అన్నది పర్మిషన్ లేదు. 12 అడుగులకు మించి విగ్రహం ఉండడానికి వీల్లేదు. అట్లానే ఫైర్ అండ్ ఎలక్ట్రిసిటీ ఈ 2 డిపార్ట్మెంట్ల నుంచి కూడా మీరు ఎన్ఓసి తీసుకొని రావాల్సి ఉంటుంది. ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ మీరు కోఆర్డినేట్ చేసుకోండి. ముఖ్యంగా ఇది ఒక ప్రజలు ప్రశాంతంగా భక్తి శ్రద్ధలతో చేసుకునే పండుగ కాబట్టి దాన్ని మీరు ఎంత భక్తి శ్రద్ధలతో చేసుకుంటే అంత మంచి పండుగ వాతావరణం ఉంటుంది. అంతే తప్ప ఎటువంటి గొడవలకు లేకపోతే ఏదైనా మనం ఆకతాయి పనులకు చేసుకోవడానికి కాకుండా దీన్ని ఒక రిలీజియస్ ఫెస్టివల్ ని సక్సెస్ఫుల్ గా గ్రాండ్ చేసుకోవడానికి మొత్తం అన్ని డిపార్ట్మెంట్ నుంచి కూడా మా కోఆపరేషన్ కూడా ఉంటుంది.